సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో మనకి ప్రతిరోజు ఎక్కడో చోట వినిపించే పదం. సైబర్ క్రైమ్స్కి ఇంతమంది కంప్లైంట్ ఇచ్చారు, సైబర్ క్రైమ్లో ఇంతమంది మోసపోయారు, ఇంతమంది వాళ్ళ డబ్బులను లాసిపోయారు, ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సైబర్ క్రైమ్స్ ద్వారా అనేసి. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్స్ మనకు ఎన్ని టైప్స్లో మనం డిబేట్ చేసుకోవచ్చు, సైబర్ క్రైమ్ నుంచి ఆర్ ఫ్రాడ్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ దట్ వీడియో. సైబర్ క్రైమ్ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనకు ఇటువంటి పదాన్నే ఎక్కువ వింటున్నాం. పలాని పర్సన్ చాలా డబ్బులు లాస్ పోయాడు అనేసి, పలాని పర్సన్ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయనేసి, అండ్ పలాని పర్సన్ ఇంత డబ్బులు కట్టి జాబ్స్ కోసం మోసపోయాడు అనేసి, ఇలా రకరకాలుగా మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. సో అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్స్ ఎన్ని టైప్స్లో జరగవచ్చు, సైబర్ క్రైమ్ నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ మనం సైబర్ క్రైమ్, అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి దీన్ని ఎలా మనం చూడాలి అంటే, సైబర్ క్రైమ్ అంటే మొబైల్స్ డివైస్ని, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని, కంప్యూటర్స్ని అండ్ ఆన్లైన్ నెట్వర్క్స్ని యూజ్ చేసి జరిగే ఫ్రాడ్ని మనము సైబర్ క్రైమ్ అంటారు. సో అసలు సైబర్ క్రైమ్ అంటే మీకు ఎగ్జాక్ట్లీగా పర్సన్స్ అనేది ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఎగ్జాక్ట్లీగా వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటారు అండ్ మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసి మిమ్మల్ని ట్రాప్లోకి తీస్తారు. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో మీరు ప్రతిరోజు ప్రతి వీక్ జరిగే యాక్టివిటీస్ని, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేస్తూ హ్యాబిట్ మీకు ఉందనుకోండి. సో అందులో మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉండే ఏదో ఒక పర్సన్ ఏదో ఒక కంట్రీ నుంచి మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఆ డీటెయిల్స్ అనేది ట్రాక్ చేసి మిమ్మల్ని మీకు ఈ హ్యాబిట్ ఉంది, లేదంటే మీకు మీ ఫోటోలు ఎన్ని ఉన్నాయి, సో మీరు వాళ్ళు ఫోటోలో మార్కింగ్ చేసి మీరు మాకు ఇంత డబ్బులు చెల్లిస్తేనే మీకు ఈ ఫోటో అనేది డిలీట్ చేస్తాము, లేదంటే పలానా వెబ్సైట్స్లలో పోస్ట్ చేస్తాము. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. రీజన్ ఏంటి అంటే, మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ట్రాక్ చేయడం అండ్ మీరు ఎటువంటి పర్సన్స్ అనేది వాళ్ళ ఒక అనలైజ్ చేసుకొని మిమ్మల్ని ట్రాప్లోకి లాగుతారు. సో ఇది పెద్ద మోసం. సో అండ్ ఇంకా మనం చెప్పాలి అంటే, ఈ సైబర్ క్రైమ్ మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు అంటే, మనం ఎగ్జాక్ట్లీగా ఒక 4 టైప్స్లో డివైడ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ స్కామ్. ఆన్లైన్ స్కామ్స్ అంటే, దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీకు వాట్సాప్లో కానీ ఎక్కడైనా సరే ఒక మెసేజ్ వస్తుంది, సో పార్ట్ టైం జాబ్స్ అనేసి. సో ఈ పార్ట్ టైం జాబ్స్ అనేది ఈ రోజుల్లో చాలా పాపులర్గా జరుగుతున్న మోసం. మీరు కేవలం 2 నుంచి 3 అవర్స్ వర్క్ చేస్తేనే చాలు, డైలీ మీరు థౌజండ్స్లో ఎర్న్ చేయొచ్చు మనీ అనేసి చెప్తూ ఉంటారు. అసలు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్గా అంటే, మీకు వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది, సో ఐఎమ్ ఫ్రమ్ ప్రియా సోన్ కంపెనీ, సో మీకు పార్ట్ టైం జాబ్స్ని ఆఫర్ చేస్తున్నాము, మీరు కేవలం 2 నుంచి 3 అవర్స్ టైం స్పెండ్ చేస్తేనే చాలు, మీకు థౌజండ్స్లలో 1000 నుంచి 4000 5000 వరకు మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అంటారు. మీకు ఇంట్రెస్ట్ నుంచి జస్ట్ ఎస్ అని మెసేజ్ చేయండి అంటారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఆఫర్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళకు కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే డెఫినెట్గా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు, మీరు వాళ్ళు మీకు ఆన్సర్ ఇవ్వరు, మీకు కేవలం ఆన్లైన్లో చాటింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తామంటారు. మేము ఆఫీస్లో బిజీగా ఉన్నాము, మా ఆఫీస్ రూల్స్ ప్రకారము మేము మీతో డైరెక్ట్గా మాట్లాడకూడదు అనేసి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. మీకు అక్కడే ఒకటి మీకు రైజ్ అవ్వాలి, ఇదేదో మోసం లాగా ఉంది, ఇదేదో ఫ్రాడ్ లాగా ఉంది అనేసి. ఎవరైనా సరే జాబ్ ఆఫర్ చేసేవాళ్ళు మీతో ఎందుకు మాట్లాడరు? వాళ్ళు రియల్గానే జాబ్ ఆఫర్ చేస్తుంటే మీకు కాల్ చేసి మీ డీటెయిల్స్ ఏంటి అన్నీ తెలుసుకొని మీకు ఆఫర్ చేయాలి కదా. మీకు అక్కడ ఆఫర్ చేయాలంటే ఫస్ట్ మీరు అది ఏదో ఉంది అనేసి మీరు ఐడెంటిఫై చేయాలి. సో అలా చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏస్ అని అక్కడ క్లిక్ చేశారు, సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, సో మీరు థౌజండ్స్లో ఎన్ని మనీ ఎర్న్ చేసుకోవచ్చు కేవలం 2 నుంచి 3 అవర్స్ స్పెండ్ చేస్తేనే అని మీరు కొంచెం హోప్తో ఎస్ అని ఆన్సర్ ఇచ్చారనుకోండి. దాని తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఎస్ అని పెట్టిన తర్వాత వాళ్ళు మీకు కొన్ని యూట్యూబ్ ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదు అంటే జస్ట్ లైక్ అండ్ కామెంట్ చేస్తే చాలు, మీకు 200 రూపీస్ వస్తుంది, లేదంటే 300 రూపీస్ వస్తుంది అంటారు. సో ఎగ్జాంపుల్కి మీరు చేశారు అనుకుందాం, మీరు ఎస్ అని క్లిక్ చేశారు, వాళ్ళు పంపించిన యూట్యూబ్ ఛానల్స్కి లైక్ చేశారు, కామెంట్ చేశారు అనుకుందాం. దాని తర్వాత వాళ్ళు మీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ని ఇవ్వమని అడుగుతారు.
సో అకౌంట్ డీటెయిల్స్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజర్కి టెలిగ్రామ్లో మెసేజ్ చేయమంటారు, వాట్సాప్లో కాదు టెలిగ్రామ్లో మెసేజ్ చేయమంటారు. సో టెలిగ్రామ్లో మీ డీటెయిల్స్ అన్ని మా ఫైనాన్షియల్ మేనేజర్కి మా అకౌంట్ డిపార్ట్మెంట్కి సెండ్ చేయండి, వాళ్ళు మీకు విత్ ఇన్ 30 minutesలో 1 hourలో మనీ సెండ్ చేస్తారు అంటారు. ఇక్కడ మీరు ఇంకొకటి రైజ్ అవ్వాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, మిమ్మల్ని సోషల్ మీడియా వాట్సాప్ నుంచి ఎందుకు టెలిగ్రామ్ ఛానల్ తీసుకెళ్తున్నారు? అక్కడ మీకు క్వశ్చన్ అనేది రైజ్ అవ్వాలి. ఎందుకంటే వాట్సాప్లో ట్రాకింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా, బట్ టెలిగ్రామ్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుంది అక్కడ ట్రాక్ చేయడానికి, అక్కడ ఉండే డేటాను ఎరేజ్ చేయడానికి. సైబర్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళకి ఈజీ ప్రాసెస్, బట్ మీరు ఇఫ్ ఇన్ కేస్ మోసపోయిన తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చిన టైంలో ట్రాక్ చేయాలంటే టెలిగ్రామ్లో కొంచెం కష్టం. సో అందుకే మిమ్మల్ని టెలిగ్రామ్కి రీడైరెక్ట్ చేస్తారు. సో అక్కడ రీడైరెక్ట్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇన్స్టెంట్గా ఒక పేమెంట్ అనేది చేస్తారు ఖచ్చితంగా, 100 or 200 రూపీస్ని ఇన్వెస్ట్మెంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు విన్ అయినందుకు. సో దాని తర్వాత ఒక 2-3 times మీకు మనీ అనేది సెండ్ చేస్తారు. దెన్ అదే మీకు పెద్ద ట్రాప్. మీకు పని చేశారు మనీ ఇచ్చారు అనేసి మనం అనుకుంటాం. దెన్ దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత మనీ వస్తుంది అంటారు. మీరు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు 20,000 30,000 ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ ఉంది అంటారు. సో అది పెద్ద మోసం. సో మీరు 10,000 అమౌంట్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ అనేది అమౌంట్ సెండ్ చేయరు. దెన్ దాని తర్వాత మిమ్మల్ని చాలాసేపు మీతో మాట్లాడి 10,000 20,000 30,000 ఇలా మనం ఏంటి అంటే ఒక్కసారి ఫస్ట్ వాళ్ళని నమ్ముతాం, ఫస్ట్ ఇన్షియల్గా పేమెంట్ చేశారు అనేసి. దెన్ దాని తర్వాత మనం మనీ అనేది సెండ్ చేసి మోసపోతాం. సో ఇది పెద్ద ఈ రోజుల్లో జరిగే పెద్ద స్కామ్స్. సో వీటిని మనము చాలా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసుకొని ట్రాప్లో మనం పడకూడదు. అండ్ సెకండ్ స్కామ్ వచ్చేసి ఫిషింగ్ అంటే జస్ట్ మీకు లింక్స్ సెండ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంబానీ బర్త్డే, లేదంటే ఈరోజు జియో యానివర్సరీ అనేసి మీకు ఇంత గిఫ్ట్ వోచర్ పంపిస్తున్నారు, మీరు ఈ లింక్ని ఈ మెసేజ్ని మీరు ఒక 10 మందికి సెండ్ చేస్తే చాలు. సో ఇటువంటివి వస్తాయి. ఇది మనం చాలాసార్లు చూసి ఉంటాం. నా లైఫ్లో నేను చూసిన, మీరు కూడా మీకు ప్రతిరోజు ఎక్కడో చోట చూస్తూనే ఉంటారు, మీ గ్రూప్స్లలో కానీ మీకు ఇండివిజువల్గా సెండ్ చేసేవాళ్ళు కానీ. ఇది కూడా పెద్ద స్కామ్. సో మీకు ఆ లింక్ సెండ్ చేసిన తర్వాత ఆ లింక్ పైన సెండ్ చేశాను అనుకునే ఎగ్జాంపుల్కి, లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ జస్ట్ ఒక స్క్రోల్ వస్తుంది. మీరు దాన్ని ఆ గేమ్ని ఆడితే చాలు మీకు విన్ అయినట్టు కూడా అక్కడ మనకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, లైక్ ఐఫోన్ విన్ అయ్యారని, కార్ విన్ అయ్యారనేసి. సో ఇది పెద్ద స్కామ్. మీరు అక్కడ క్లిక్ చేయడమే వాళ్ళకి కావాల్సింది. మీరు అక్కడ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయడానికి చాలా ఈజీ, వాళ్ళు మీ డీటెయిల్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. సో ఇదంతా కూడా పెద్ద ఫ్రాడ్. మీరు ఇటువంటి లింక్స్ ఎక్కడ వచ్చినా కూడా మీరు క్లిక్ చేయకండి. జస్ట్ ఆ లింక్స్ వచ్చాయి, ఎవరు మనకు డబ్బులు అనేది ఫ్రీగా ఇవ్వరు. సో మీకు ఫ్రీగానే వాళ్ళ యానివర్సరీ లేదంటే ఎవరో బర్త్డే అయితే మనకెందుకు డబ్బులు ఫ్రీ ఇస్తారు? సో ఇది పెద్ద ట్రాప్. సో ఇటువంటి లింక్స్ ఏవి వచ్చినా సరే మీరు క్లిక్ చేయకండి. 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని అప్పుడే మీరు ప్రొసీడ్ అవ్వండి. అండ్ మనకు థర్డ్ వన్ వచ్చేసి లైక్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మీకు హ్యాబిట్ ఉంటుంది స్నాప్చాట్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్లో కానీ డైలీ స్టేటస్లు పెట్టడం, డైలీ మీరు ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నారో వాటిని అన్నిటిని కూడా మీరు పోస్ట్ చేయడం మీకు హ్యాబిట్గా ఉంటుంది. సో ఇటువంటి హ్యాబిట్ ఉన్నప్పుడు అవతల పర్సన్స్కి మీరు ఏం చేస్తున్నారో ఎటువంటి పర్సన్స్ అనేది ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేసేసి మీకు కావాల్సిన టైప్లో మిమ్మల్ని ఏదైతే వేలో ఉందో ఆ దారిలోకి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. సో ట్రాప్ చేసేసి మీ యొక్క ఫొటోస్ని అన్నిటిని కూడా వాళ్ళు తీసుకొని వాటిని మార్పింగ్ చేస్తారు. ఫోటోలను మార్పింగ్ చేసేసి మీకు కాల్ చేసి బెదిరిస్తారు. మీరు ఇంత డబ్బులు సెండ్ చేయండి, మీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, సో ఈ ఫోటోలు మేము ఆన్లైన్లో పబ్లిష్ చేస్తాము, లేదంటే మీరు పలానా చోట ఇంత మోసం చేశారు, సో మీరు మాకు మనీని సెండ్ చేస్తేనే మీకు ఈ ఫోటోలన్నీ కూడా ఎక్కడ సెండ్ చేయకుండా ఉంటామంటారు. సో ఇటువంటిదన్నీ కూడా పెద్ద ట్రాప్. దీనికి మనకు సొల్యూషన్ ఏంటి అంటే, మన ఫోటోల్ని మన స్టేటస్ని ఎక్కడ పోస్ట్ చేయకపోవడం మంచిది. మనం ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికో వెళ్ళారు, లేదంటే ఇంకొకటి ఎక్కడో యాక్టివేట్ చేశారు, జస్ట్ 1 or 2 ఇస్ ఎనఫ్. ప్రతిరోజు చేసే పనిని ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళిన ప్లేసెస్ని మనము స్టేటస్ పెట్టాల్సిన పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది చేస్తే కొంచెం బెటర్ మనం ఈ ట్రాప్లో పడకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చేసి హ్యాకింగ్ అంటే మీరు యూజ్ చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాళ్ళు హ్యాక్ చేస్తారు. సమ్టైమ్స్ మీ మొబైల్స్ని కూడా వాళ్ళు హ్యాక్ చేస్తారు. సో ఎగ్జాంపుల్కి మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు,
సో మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు పాస్వర్డ్ అండ్ ఐడి డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయ్యి ఉంటారు. దాని తర్వాత ప్రతిరోజు మీరు జస్ట్ ఓపెన్ చేస్తూ చూస్తూ ఉంటారు. సో ఇలా చూస్తున్నప్పుడు మీరు బై మిస్టేక్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక లింక్ క్లిక్ చేసి ఏదో ఒకటి ప్రాసెస్ చేసి ఉన్నారు. సో అప్పుడు చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ మీ పాస్వర్డ్తో సహా వాళ్ళు అనేది ఈజీగా ట్రాప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళు మీ పాస్వర్డ్ తీసుకొని హ్యాక్ చేస్తారు, మీ ఫేస్బుక్ అకౌంట్ని హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసేసి మీకు కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి మీరు ఇంత మనీ లైక్ $50 $100 ఇస్తేనే మీకు మీ ఫేస్బుక్ అకౌంట్ని రికవర్ అవుతుంది అంటారు. ఆర్ లేదంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రికవర్ అవుతుంది అంటారు. మీరు ఇంత డబ్బులు సెండ్ చేస్తేనే మీకు మీ అకౌంట్స్ అనేది మీకు ఇచ్చేస్తామంటారు. సో ఇటువంటిది మనము గురి కాకుండా చూసుకోవాలి. సో ఎలా చూసుకోవాలి అంటే మీరు పాస్వర్డ్ను ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ వాళ్ళు అడిగిన మనీని ఇవ్వకుండా మనము కంప్లైంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఈ 4 వేస్లో మనము సైబర్ క్రైమ్ని డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి సైబర్ క్రైమ్ నుంచి. సో ఇందులో నేను ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఎక్కడైనా సరే మీకు జాబ్ ఆఫర్ చేస్తున్నారు అంటే పార్ట్ టైం జాబ్స్ అని, ఫుల్ టైం జాబ్స్ అని, లేదంటే మీరు ఏదో ఇంత గిఫ్ట్ వోచర్ వచ్చేసింది, మీరు జస్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే చాలు మీకు మీ మనీ అనేది వచ్చేస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా ఫస్ట్ నమ్మకండి. ఇందులో 99% ఆఫ్ ది ఫేక్ ఉంటాయి. ఎక్కడ జస్ట్ 1% మాత్రమే మీకు రియల్గా మీకు ఎక్కడైనా సరే గిఫ్ట్ వోచర్స్ కానీ ఆర్ సమ్వేర్ పార్ట్ టైం జాబ్స్ అనేది రియల్గా ఉంటాయి. మిగతావన్నీ కూడా ఫేక్ ఉంటాయి. సో ఇటువంటికి 1కి 10 సార్లు మీరు ఐడెంటిఫై చేసుకోండి. మీకు పార్ట్ టైం జాబ్స్ ఆఫర్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. మీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మీకు ఆన్సర్ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా అది ఫేక్. మీరు ఆ కంపెనీ గురించి కానీ ఫస్ట్ తెలుసుకొని ఏ వర్క్ ఉంది ఏంటి అనేసి వెళ్ళండి. మీకు పార్ట్ టైం జాబ్స్లో మెయిన్గా ఆఫర్ చేసేది ఏంటంటే జస్ట్ లైక్ ఆర్ కామెంట్ చేస్తే చాలు యూట్యూబ్ ఛానల్స్ అనేది ఒక ట్రాప్ ఉంటుంది. సెకండ్ ట్రాప్ వచ్చేసి మీకు కొన్ని అసైన్మెంట్ ఇస్తాము, జస్ట్ మీరు వీటిని ఈ వర్డ్లో నుంచి ఈ టెక్స్ట్ రూపంలో మాకు రాసిస్తే చాలు అంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని కోడ్స్ ఉంటాయి మనకి క్యాప్స్ కోడ్స్ అనేసి జస్ట్ వాటిని మీరు ఎంటర్ చేసుకుంటూ వస్తే చాలు మీకు ఇంత డైలీ మీరు 100 చేస్తే చాలు, 100 కోడ్స్ని మీరు ఎంటర్ చేస్తే చాలు మీకు ఇంత మనీ వస్తుంది అంటారు. సో ఇది ఒక స్కామ్. సో ఇటువంటివి నమ్మకండి. ఇటువంటివి ఆఫర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఫేక్ పార్ట్ టైం జాబ్స్ అనేసి. సో రియల్ పార్ట్ టైం జాబ్స్ కావాలి అంటే నేను సజెషన్ చేసే థింగ్ ఏంటంటే మనకు మొబైల్లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, గెయినర్ అని అండ్ ఇంకో కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అక్కడ మీ స్కిల్ సెట్ని మీరు అక్కడ పెట్టండి, మీ ప్రొఫైల్ని అక్కడ పెట్టండి. మీ ప్రొఫైల్ని అక్కడ పెడితే అక్కడ మీకు డైరెక్ట్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ స్కిల్ సెట్ మ్యాచ్ అవుతే వాళ్ళు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. సో డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ వర్క్ చేసేసి అప్పుడు మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో గెయినర్ అప్లికేషన్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్. మీరు హైదరాబాద్ కానీ ఇంకా బెంగళూరు సిటీ కానీ అక్కడ ఎక్కడైనా సిటీస్లో ఉన్నప్పుడు ఈ గెయినర్ అండ్ ఇంకొక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేయండి. అక్కడ మీ స్కిల్ సెట్ని మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకొని మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని అక్కడ పెట్టేస్తే కస్టమర్స్ ఎవరైతే ఆ నీడెడ్ ఉందో దాన్ని మీకు కాల్ చేసి మీ స్కిల్ సెట్ మ్యాచ్ అయితే మీకు ఆఫర్ అనేది ఇస్తారు. కేవలం ఒక 2 hours 3 hours వర్క్ చేస్తే చాలు, వాళ్ళ వర్క్ని మీరు చేస్తే చాలు మీకు మనీ అనేది ఇస్తారు. మీరు ఫర్ అవర్కి ఎంత ఛార్జ్ చేయాలనే డీటెయిల్స్ కూడా మీరు అక్కడ పెట్టుకుంటే చాలు. సో ఇది ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు మీ పాస్వర్డ్స్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండండి. మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా సరే ఏ పాస్వర్డ్స్ అయినా సరే అట్లీస్ట్ మంత్లీ ఒకసారి అయినా చేంజ్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కడే కానీ ఈ పాస్వర్డ్ సేవ్ చేసుకోకపోవడం బెటర్ థింగ్. సేవ్ చేసుకోకుండా మీ ఐడిని మీకు గుర్తుంటే చాలు. సో ప్రతిసారి మీరు ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకొని ప్రతిసారి కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటూ ఉండండి. అది బెస్ట్ వే. ఎందుకంటే మీరు ఎక్కడైనా స్టోర్ చేసినా ఎక్కడైనా నోట్ చేసుకున్నా అది వేరే వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంది. సో ఇదొక బెస్ట్ ప్రాక్టీస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఆన్లైన్లో ఎక్కడైనా సరే బ్రౌజ్ చేసే టైంలో కొంచెం కేర్ఫుల్గా బ్రౌజ్ చేయండి. అండ్ యాంటీవైరస్ రిలేటెడ్గా ఉండే సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏవైనా సరే అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న టైంలో 1కి 2 సార్లు ఆలోచించండి. ఆ అప్లికేషన్ మీకు రియల్గానే నీడెడ్ ఉందా, ఆ అప్లికేషన్ ఎటువంటి పర్మిషన్స్ అడుగుతుంది. కొన్ని అప్లికేషన్స్కి అన్నెసరీగా అనవసరంగా మనకేంటంటే కెమెరా యాక్సెస్ అడుగుతుంది, లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. సో ఇటువంటి ఇవ్వకండి. ఎక్కడైతే నీడెడో అక్కడ మాత్రమే ఆ అప్లికేషన్స్ మాత్రమే ఇవ్వండి. సో ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. సో ఈ వేస్లలో మనము కంట్రోల్ చేసుకోవచ్చు సైబర్ క్రైమ్స్ నుంచి. ఇప్పుడు ఫైనల్గా మనం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి?
సో ఈ రోజుల్లో చూసుకుంటే మనకు ప్రతి చోట కూడా, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మనకు సైబర్ క్రైమ్ రిలేటెడ్గా ఒక పెద్ద సెక్షనే ఉంది. సో ఎవరైతే సైబర్ క్రైమ్స్కి గురై ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ మీకు మనీ అడుగుతున్నారు, ఇంకోటి అడుగుతున్నారు అంటే ఫస్ట్ మీరు ఏమి చేయకుండా డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇవ్వండి. లేదంటే మీ ప్రొఫైల్స్ని హ్యాక్ చేసేసారు, లేదంటే మీకు ఇంత మనీ అడుగుతున్నారు, మీకు ఏదైనా కాల్స్ వచ్చాయంటే డైరెక్ట్గా మీరు పిఎస్కి వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అక్కడ సపరేట్ సెక్షనే ఉంది, మీ కేసెస్ కూడా త్వరగానే రీసాల్వ్ అవుతాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కింద వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ కాల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఈ నెంబర్ కాల్ చేసి డైరెక్ట్ మీ కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే మీరు ఎక్కడ ఏం జరిగిందనే డీటెయిల్స్ ఫుల్గా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా మనీ సెండ్ చేసి లాస్ అయ్యారు అంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఏ అకౌంట్కి ఎప్పుడు సెండ్ చేశారు, సో ఎప్పుడు మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినాయి, సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర మీరు ఫుల్ డీటెయిల్స్ పెట్టుకొని మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళండి. మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో దిట్స్ ఆల్ అబౌట్ ఫ్రమ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఆన్ అనదర్ వీడియో.